ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చేవాడు. సార్ డీఎస్సీ పాస్ కావాలా? మీరు పాస్ అయినారు గదా! టీచర్ పోస్ట్ వచ్చింది, లెక్చరర్ పోస్ట్ వచ్చింది, పీహెచ్‌డీ చేశారు, ఇంత చేశారు ధ్యానం వల్ల. నేను కూడా డీఎస్సీ కంప్లీట్ చేయాలంటే వచ్చింది. నేను ధ్యానం సాధన చేస్తాను మీతో పాటు అట్లని చెప్పాడు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమనంటే, ధ్యానం అనేటువంటిది ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, ఏకాగ్రత శక్తి పెంచుతుంది, ఆత్మశక్తి పెంచుతుంది, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. అట్లని చెప్పి నువ్వు ధ్యానమే చేసుకుంటా ఉండిపోతే, డీఎస్సీకి ప్రిపేర్ కాకుండా పోతే, దాదాపు ఇప్పుడు ఒక 10 డీఎస్సీలు రాసింటాడు ఆ అబ్బాయి. ఇంతవరకు సెలెక్ట్ కాలా. కారణం ఏమిటి? ఎక్కడ ధ్యానం క్లాస్ ఉంటే అక్కడికెళ్తా ఉంటాడు. అట్లని చెప్పి ధ్యానం చేసే వాళ్ళకు బతుకు తెరువు ఉండదా అంటే ఉంటుంది. నువ్వు ఏదైనా కల్పించుకోవాలా. నువ్వు బతుకు తెరువే కల్పించుకోకుండా, నాకు ధ్యానం చేస్తే అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి, నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ, సరైనటువంటి లక్ష్యం లేకుండా చుక్కాలి చుక్కాని లేనటువంటి నావ సముద్రంలో ఎలా దిక్కు తెలియకుండా తిరుగుతూ ఉంటుందో అట్లా తయారైపోయినారు చాలామంది. నాకు ధ్యానం చేసినా రాలేదు, ఇంకేం ధ్యానం చేస్తాంలే అని అంటూ ఉంటారు. నిజంగా నువ్వు సంకల్పించి ధ్యానం చేసి కొంత సమయం ధ్యానం చేసి కొంత దానికి రెట్టింపు 3 రెట్లు అంటే దాదాపు ఉదయం గంట ధ్యానం చేశావు, ఒక 4 గంటలు చదవాలి, సాయంత్రం గంట ధ్యానం చేసావు, ఇంకొక 4 గంటలు చదవాలి. అలా నువ్వు గంటలు 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 చదివితే చదివిన అంశం బాగా గుర్తుంటుంది. నీకు ఏకాగ్రత శక్తి వల్ల జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి ధ్యానం చేస్తే పోస్టులు వస్తాయి, ధ్యానం చేస్తే విజయాలు సాధించవచ్చు అంటే నీకు పర్ఫెక్షన్ పెరుగుతుంది. కాబట్టి నువ్వు అందరికన్నా బాగా గుర్తుపెట్టుకోగలవు, బాగా ఎగ్జామ్ రాయగలవు. కాబట్టి ధ్యానం చేస్తే పోస్టులు వస్తాయి. అట్లనే చదవకుండా ధ్యానం చేసుకుంటా ఉంటే పోస్టులు రావు, విజయం సాధించలేం. ఏదైనా సరే, ఏ పనైనా సరే.